ఎండిన నది తీరంలో. రవి తన నాన్నతో కలిసి ఇప్పుడు పగులు పడిన నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. నాన్న, నది ఎండిపోయింది, మనం ఏం చెయ్యాలి? నాకు తెలియదు రవి. పంటలు నాశనమయ్యాయి, జంతువులు తాగునీరు లేక బాధపడుతున్నాయి. మనం కూడా మిగతా వారిలాగే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. వెళ్ళిపోవాలా? కానీ ఇది మన ఇల్లు, ఇక్కడ నుండి మనం ఎలా వెళ్ళిపోగలం? నీరు లేకపోతే ఇక్కడ మనకు ఏమి మిగిలింది రవి? మనకు ఇతర మార్గం ఉండపోవచ్చు. రవి తన అమ్మమ్మతో మాట్లాడుతాడు. రవి తన వద్ద అమ్మమ్మతో కూర్చొని ఉంటాడు. ఆమె తన ముదురు కన్నులతో బుద్ధిగా కథ చెబుతుంది. ఒకప్పుడు ఈ నది ఎప్పుడు రవింది కాదు, ఒకప్పుడు ఈ నది ఎప్పుడు కరవింది కాదు. ఎంతెండినా ఇది పచ్చగా పారేది. ఎప్పుడు ఒక గొప్ప ఆవిర్భావం పర్వతాల్లో ఒక గుప్సోము నదిని నింపేది. ఒక సోము, అది ఎక్కడ ఉందో మనం కనుక్కోనేందుకు ప్రయత్నించవచ్చా? అది మన నదిని తిరిగి తేగలదా? అవును, కానీ అది చాలా దూరం. దారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది కేవలం ఒక పూర్వపాటిక మాత్రమే. అది నిజంగా ఉండకపోవచ్చు. ఒక్క అవకాశం ఉన్న నేను ప్రయత్నించాలి. అమ్మమ్మ, మన ఊరిని కాపాడే అవకాశం ఉందంటే నేను వెనక్కి తగ్గలేను. రవి ఎడారిలో ప్రయాణం చేస్తాడు. మరిచిపోయిన నది, మన ఊరి గుండె నది. కన్నీటి జలమై మారి నేలపై చిందే నది. మన హృదయాలో ఇంకా జీవిస్తుంది. మరిచిపోయునాలది మనసే గుర్తిస్తుంది. మట్టిలో నలిగిన ఆశలే మొలకెత్తాయే. వాన కోసం చూస్తూ కళ్ళు ఎండిపోయాయే. చెట్లు మాటలాడవే గాలితో బాధతో, పక్షుల పాటలు నిశ్శబ్దమయ్యాయే దుఃఖంతో. తల్లి చెప్తుంది కథలలో జలధి గాథను. మన ఊరి నది ఒకప్పుడు ప్రాణం అని. ఆ మాటలతో రగిలింది నా ఆత్మలో జ్వాల. నది నీడలో మళ్ళీ వెలుగుతుంది కీర్తి జాల. కొండల పాదాల దారి వెంబడించాను, నీటి ఊపిరి వెతుకుతూ ప్రయాణించాను. ఒక చుక్క నీరు కనిపించగానే జీవం తగిలింది. నా ఊరి ముఖంలో నవ్వు మళ్ళీ పూసింది. మరిచిపోయిన నది తిరిగి వచ్చింది. నది మన ఆత్మల ఆశతో పుట్టిన నది. జీవితానికి అర్థం
రవి తాగునీరు లేక అలసిపోయి ఎండిన బావి దగ్గర ఒక వృద్ధుని కలుస్తాడు. నీరు వెతుకుతున్నావా బాబు? పర్వతాల్లో ఒక గుప్త సోమ ఉందని చెబుతారు. దాని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను, కానీ ఇప్పుడు భూమి మారిపోతుంది. వర్షాలు కూడా మామూలుగా రావడం లేదు. అటువంటి సోములు లభించవు. అయితే మన ఊరిని కాపాడడానికి మనం ఏం చెయ్యాలి? ఏదైనా మార్గం ఉందా? నది ఒకేసారి తిరిగి రాదు, కానీ మీరు చెట్లను నాటి నీటిని నిల్వ చేయాలి. మనం చేయగలిగేది చింత పనులే అయినా అవి నదిని మళ్ళీ నింపగలవు. రవి తన ఊరికి తిరిగి వస్తాడు. రవి ఇప్పుడు మరింత జ్ఞానం సంపాదించేవాడిగా ఊరిలో మాట్లాడుతున్నాడు. రవి, సోము దొరకలేదు, కానీ మన ఊరిని కాపాడడానికి మనం చెయ్యగలిగిన పనులున్నాయి. చెట్లు నాటుదాం, వర్షపు నీటిని నిల్వ చేసుకుందాం, భూమిని రక్షించుకుందాం. అది తక్షణ పరిష్కారం కాదు, కానీ మనం కలిసి చేస్తే అవి ఫలిస్తాయి. నాన్న, మనమంతా ప్రయత్నించాం రవి, ఇది చాలా అనుకున్నాం. రవి దృఢంగా ఇప్పుడు మాట్లాడుతూ, దిగులు పడద్దు నాన్న, చిన్న చిన్న చర్యలే మన ఊరికి తిరిగి బతుకు తెస్తాయి. మనం చేయగలిగింది చేసుకుంటూ అదే చాలు. నదీ తీరంలో ఊరివారు చెట్లు నాటుతున్నారు. రవి ఒక చిన్న మొక్క దగ్గర నీరు పోస్తున్న తండ్రి వచ్చి రవి భుజంపై చెయ్యి వేసి సంతోషంగా నవ్వుతున్నాడు. నాన్న మందహాసంతో, నువ్వు సరిగ్గానే అన్నావు బిడ్డ, మనం ఈ ప్రయాణం ఆపం. ఇదేనా? ఇక్కడేనా అంతం? అన్ని రోజులుగా ప్రయాణించాను, సాగిపోతూ పోతూ ఈ నీటి బిందువు కోసం.